మదర్స్, మీకు ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ లేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారా? నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. మదర్స్, మీ అమ్మో మీ అత్తయ్యో పిల్లలకి హెల్ప్ చేయకపోవడం ప్రాబ్లం కాదండి. ప్రాబ్లం ఏంటి అంటే మనము అది వాళ్ళ డ్యూటీ లాగా ఫీల్ అవుతున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇది ప్రాబ్లం కాదు అని మనం ఫీల్ అవ్వాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మన పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. మన పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. స్టెప్ 2 ఏంటి అంటే మదర్స్, వాళ్ళు ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు పిల్లలకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలా కాదు, మనము అది వాళ్ళ డ్యూటీ లాగా ఫీల్ అవుతే అది తప్పు. స్టెప్ 3, మీరు మీ హస్బెండ్ కలిసేసి పిల్లలకి ఒక రొటీన్, ఒక స్ట్రక్చర్ ఇవ్వండి. డ్యూటీస్ షేర్ చేసుకోండి. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్ లాగా మారండి. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ స్లీప్ టైం, వాళ్ళ హోంవర్క్, ఇవన్నీ దాంట్లో ఒక రొటీన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయండి. మదర్స్, ఎప్పుడైతే మనం గ్రాండ్ పేరెంట్స్ ని ఫ్రీ బేబీ సిటర్స్ లాగా ట్రీట్ చేస్తామో వాళ్ళతో మన రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళని క్వీన్స్ లాగా ట్రీట్ చేస్తే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మన పిల్లలకి. ఫస్ట్ వన్, ఒక హెల్దీ ఎమోషనల్ గ్రాండ్ పేరెంట్స్ దొరుకుతారు. సెకండ్ వన్, ఒక ఎమోషనల్లీ సెక్యూర్డ్ మదర్ దొరుకుతుంది. మదర్స్, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.